హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన లాస్ట్ 4 వీడియోస్లో మనం ఒక మంచి సిరీస్ లాగా ఈ 45 డేస్లో ఒక అద్భుతమైనటువంటి పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ని సక్సెస్ అచీవ్ చేసేటువంటి ప్రాసెస్లో మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ ఉన్నాం. అందుకే గోల్ సెట్టింగ్ చేసాము. వన్స్ గోల్ సెట్ చేసినాక దాన్ని అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నాం. అచీవ్ చేసే జర్నీలో మనల్ని ఆపగలిగేటువంటి హర్డిల్స్ ఏముంటాయో తెలుసుకున్నాం. వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా మన పాత 4 వీడియోస్లో నేర్చుకున్నాం. ఈరోజు ఏంటంటే ఈ జర్నీలో ఒక మ్యూజిక్ ఉంటుంది కదా, అలాంటి మ్యూజిక్లో ఉన్నటువంటి మెయిన్ అక్షరాలు ఉంటాయి. ఇవి ఉంటే అంటే ఇవి బేసిక్స్ అంటారు, సరిగమ పదనిసలు. అలా చక్కనైనటువంటి సరిగమ పదనిసలు సంగీతానికి ఎలా అవసరమో మన ఈ జీవన విధానంలో కూడా అలాంటి ఫౌండేషన్స్ 7 బేసిక్ రూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. మనం జీవితాన్ని సక్సెస్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రాసెస్లో, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటువంటి ప్రాసెస్లో, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకుంటున్నటువంటి ప్రాసెస్లో, ఒక ఫ్యామిలీతో లీడ్ చేసేటువంటి ప్రాసెస్లో, ఏదైనా సరే మన ఈ లివింగ్ స్టైల్ ఆఫ్ లైఫ్లో ఒక 7 బేసిక్ రూల్స్ ఉంటాయన్నమాట. అంటే రూల్స్ అంటే ఇది ఫిక్స్డ్ అని కాదు, ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు అని 7 బేసిక్ రూల్స్ ఉంటాయి. రైట్, ఫస్ట్ వన్ ఏంటి? లెట్ స్టార్ట్. ఏంటి ఫస్ట్ వన్? లెట్ ఇట్ గో. లెట్ ఇట్ గో. వెరీ వెరీ సింపుల్. లెట్ ఇట్ గో. మేక్ పీస్ విత్ యువర్ పాస్ట్ సో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ప్రెజెంట్. లెట్ ఇట్ గో. నెవర్ రూయిన్ ఎ గుడ్ డే బై హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్. ఈ లైఫ్ని మనం 3 విషయాల్లో చూడొచ్చు. ఉన్నటువంటి ఈ ప్రజెంట్, పాస్ట్, రాబోయేటువంటి ఫ్యూచర్. మన పాస్ట్ మన ప్రజెంట్ పైన ఎఫెక్ట్ పడినీకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మన ప్రజెంట్ ఫ్యూచర్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితిలో ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఏది ఏమైనా మన పాస్ట్, మన ఫ్యూచర్, ప్రజెంట్ మనకున్నటువంటి హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాల్సినటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి ఈ నిమిషం, ఈ క్షణము, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో ఆనందాన్ని, హ్యాపీనెస్ని వ్యక్తితో కానీ, వస్తువుతో కానీ, సమాజంతో కానీ, ప్రకృతితో కానీ, నువ్వు చేసే జాబ్తో కానీ, ఏదాంతోనైనా సరే చూడాల్సిందే. అంటే ఆస్వాదించాల్సిందే, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రతిదీ కొత్తగా కనిపిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా సరే లెట్ ఇట్ గో. బీ హ్యాపీ, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ విత్ ద ప్రజెంట్ డే, ప్రజెంట్ మినిట్, ప్రజెంట్ సెకండ్ వాట్ యు ఆర్ ఎంజాయింగ్. ఇది లెట్ ఇట్ గో ఫస్ట్ రూల్. ఇకపోతే సెకండ్ రూల్కి వస్తాం. పట్టించుకోవద్దు, ఇగ్నోర్. కొన్ని మనం ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా ఉంది, నాకు చాలా ఇష్టం ఈ సినిమా అంటే. ఒక్కడు అని మహేష్ బాబుది ఒక సినిమా ఉంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ అనమాట. కొండారెడ్డి బురుజు సెంటర్లో మహేష్ బాబు ఆ సినిమాలో విలన్ అయినటువంటి ప్రకాష్ రాజ్ని భూమికని అతను లాక్కొని తీసుకొని పోతూ ఉంటే ఆ కార్ దగ్గరికి వెళ్ళి భుజం మీద ఇలా చేయి వేసి వెనక్కి తిరిపి ఈడ్స్ ఒకటి గట్టిగా కొట్టేస్తాడు. కొడితే ఆ సీన్కి ఎగిరిపోయి అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మీద పడిపోయి పైనుంచి బాగా ఈ ఎలక్ట్రిక్ పూల్ లాగా వర్షంలాగా పడుతూ ఉంటే దాన్ని చూసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అదిరిపోతుంది అనమాట. అంటే ఆ సీన్ బాగా పండింది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఆ చుట్టూరా ఉండే జనాలందరూ ఉంటారు. ఈ జనాలంతా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎవర్రా కొండారెడ్డి బురుజు సెంటర్లో కొండారెడ్డి పని చేయబేసిన వాడు అని చెప్పి అంటాడు. అంటే పక్కనే ఉండే ఇంకోటి ఎవడేమంటాడంటే, ఖచ్చితంగా కన్నునోడైతే మటుకు అయి ఉండాడు అని చెప్తాడు. వాట్ ఇట్ మీన్స్? నువ్వు ఎవడైతే నాకేంటయ్యా, నీ సిచ్యువేషన్ ఏదైతే నాకేంటయ్యా, నన్ను ప్రాబ్లమ్ని ఫేస్ చేయించేటువంటి ప్రాబ్లం ఎంత పెద్దదైతే నాకేంటయ్యా, లెట్స్ ఇగ్నోర్ ఇట్. అవసరం ఎంత ఉందో దానికోసం పోరాడడానికి ఎంత దూరమైనా పోవటానికి సిద్ధంగా ఉండు. ఎవరికి భయపడవద్దు. అది ఇక్కడ ఇగ్నోర్ అంటే. వదిలేమని కాదు, నువ్వు తప్పు చేయనంత వరకు, నువ్వు కరెక్ట్ మార్గంలో పోతున్నంత వరకు, నువ్వు చేస్తున్నటువంటి ధర్మం పైన నువ్వు ధర్మబద్ధంగా నడుస్తున్నంత వరకు ఇగ్నోర్, పట్టించుకోవద్దు. ప్రపంచం పోతా అంటారు వాళ్ళు, దాని వాళ్ళు మనకెందుకు. మనం అనుకున్నటువంటి లక్ష్యం వైపుకు పరిగెడుతూనే ఉండాలి. మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు, వస్తూనే ఉంటారు. భయపడద్దు, తరిమేసాయి. ఇగ్నోర్. వాళ్ళు ఎంతటోలైనా కానీ, ఏదైనా కానీ ఇగ్నోర్. అది ఇగ్నోర్ అంటే. వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ
ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇగ్నోర్ దెమ్. ఇగ్నోర్ దెమ్. డోంట్ లెట్ ద ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ కంట్రోల్ యువర్ లైఫ్. ఇది మన సరిగమ పదనిసల్లో సా రి అయిపోయినటువంటి లైఫ్ లెసన్. ఫస్ట్ 2 లైఫ్ లెసన్స్. ఇకపోతే థర్డ్ వన్కి వెళ్దాం. థర్డ్ వన్ ఏంటి? గివ్ ఇట్ టైం. ఏదైనా ఒకటి చేసేటప్పుడు, ఒక వర్క్ చేసేటప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక యాక్టివిటీలో, ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు దానికి కావాల్సినంత టైం ఇవ్వడము. గివ్ ఇట్ టైం. ఏం చెప్తుందంటే ఇది, టైమ్ హీల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. గివ్ ఇట్ టైం. గివ్ ఇట్ టైం. టైమ్ హీల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. బీ పేషెంట్. కష్టాలు వచ్చినాయని భయపడాల్సిన పనిలే, బాధపడాల్సిన పని ఏంలే. దానికి నువ్వు చేయవలసిన ధర్మం, కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ కాలానికి దాని యొక్క పరిష్కారాన్ని వదిలేసామంటే ఆ కాలమే, ఆ టైమే రైట్ టైంలో ది రైట్ సొల్యూషన్ ఇచ్చి నేను నిలబెడుతుంది. ఎప్పుడు నువ్వు చేస్తున్న పని చేసి ధర్మంగా ఉన్నప్పుడు. నువ్వు చేయాల్సిన పని కూడా చేయకుండా ఉంటే రాదది. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ ధర్మంగా ఉండగలిగితే, అంటే బీ రైటియస్, యు బీ హానియస్ట్, యు బీ సిన్సియర్, యు బీ డెడికేటెడ్, యు బీ అచీవ్డ్ ఇన్ ఎ పర్సన్ వాల్యూస్. అచీవ్డ్ ఇన్ ఎ పర్సనల్ వాల్యూస్. అలా ఉన్నప్పుడు ఏది మనల్ని ఆపలేమన్నమాట. సో గివ్ ఇట్ టైం. టైం విల్ డెఫినెట్లీ హీల్ ద ప్రాబ్లం. దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఇది మనం అనుకుంటున్న, నేర్చుకుంటున్న 3వ లైఫ్ లెసన్. ఇకపోతే 4వ దానికి వస్తాం. డోంట్ కంపేర్. ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. ఎవరితోనూ, ఏ వస్తువుతోనూ కంపేర్ చేయకు. ఏదైనా కంపేర్ చేయాల్సిన అవసరమే వస్తే నిన్నటి నీతో, ఈరోజు ఉన్నటువంటి నీతో, రేపు ఉండబోతున్న నీతో మటుకే కంపేర్ చేసుకో. యూ హ్యావ్ టు కంపేర్ విత్ యూ ఓన్లీ. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. పక్కన వాళ్ళతో నీకు పని లేదయ్యా, నీ పని నువ్వు చూసుకో. తప్పకుండా నువ్వు సక్సెస్ అవ్వకపోతే అడుగు. నిన్నటి నీతో నువ్వు పోటీ పడు. నిన్నటి నీతో నువ్వు కంపేర్ చేసుకో. నిన్నటి నీతో నువ్వు ఛాలెంజ్ చేయి. రేపటి నిన్ను చూడటానికి ఈ రోజు ఉన్నటువంటి నిన్ను అద్భుతంగా మార్చుకో. అదే డోంట్ కంపేర్. మనం చెప్పుకుంటున్నటువంటి 4వ అద్భుతమైనటువంటి లైఫ్ లెసన్. స రి గ మ. ఇకపోతే పదనిసల్లో ఉన్నటువంటి ప అనే అక్షరానికి వస్తే స్టే కామ్. 5th పాయింట్ వచ్చేసి స్టే కామ్. ఛాలెంజెస్ ఎన్నైనా రావచ్చు, హర్డిల్స్ ఎన్నైనా రావచ్చు, సిచ్యువేషన్స్ ఎంత కాంప్లికేటెడ్గా అయినా ఉండొచ్చు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దోస్ ఛాలెంజెస్, దోస్ సిచ్యువేషన్స్ అండ్ దోస్ హర్డిల్స్ అండ్ స్టే కామ్ అండ్ డూ ద వర్క్. ఇలా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ పనైనా చేసేటప్పుడు. అలా చేసినప్పుడు తప్పకుండా మనం అనుకున్న గమ్యాలను చేరుకోగలుగుతాం. సో స్టే కామ్. ఎలా తెలుసా? ఇట్స్ ఆల్ రైట్ నాట్ టు నో ఆల్ ద ఆన్సర్స్. దే విల్ కమ్ టు యూ వెన్ యూ లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్. సో స్టే కామ్. స్టే కామ్. ఇట్స్ ఓకే నాట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫిగర్డ్ అవుట్. నో దట్ ఇన్ టైమ్ యూ విల్. ఇంత ముందుగానే మనం మాట్లాడుకున్నాం, మన టైం వచ్చినప్పుడు దానికి ఆటోమేటికల్లీ ఆన్సర్స్ వస్తాయి. సో హైరాణ పడాల్సిన పని లేదు. నువ్వు కామ్గా ఉండి నువ్వు చేయవలసిన వర్క్ని రైటియస్నెస్తో ధర్మబద్ధంగా కానీ చేయగలిగితే ఆటోమేటికల్లీ ద అదర్ డే దే విల్ కమ్ టు యూ అట్ యువర్ డోర్ స్టెప్స్ టు ఆన్సర్ యూ, టు కీప్ యూ ఇన్ ద రైట్ పొజిషన్ ఇన్ ఏ రైటియస్ మేనర్. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ 6th పాయింట్కి వస్తే, ఇవన్నీ నేను ఎన్నైనా చెప్పొచ్చు, సారీగా అమ్మ పదనిసలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అన్నిట్లకు మించి ఫైనల్గా ఏంటంటే ఇట్స్ యూ. కాబట్టి ఇట్స్ ఆన్ యూ. నువ్వు తీసుకునేదాన్ని బట్టి, నువ్వు ఆచరించేదాన్ని బట్టి, నువ్వు అనుభవించేదాన్ని బట్టి, నువ్వు ఆస్వాదించేదాన్ని బట్టి, నువ్వు పరిశీలించేదాన్ని బట్టి, నువ్వు దాని నుంచి పరివర్తన చెందేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యువర్ సెల్ఫ్, ఇట్స్ ఆన్ యూ. సో నీ హ్యాపీనెస్ని తీసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నౌ ఇట్స్ ఆన్ యూ. సో వేరే వాళ్ళ నిర్ణయాల వల్ల, వేరే వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల నీ ఆనందం పోతుందా, నీ హ్యాపీనెస్ పోతుందా? లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల నీ పైన నీ ఆనందం డిపెండ్ అయ్యి ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ సింపుల్. బాగా గుర్తుపెట్టుకోండి, మన ఆనందం మన చేతుల్లోనే ఉంది, దాన్ని ఎవ్వరు తీసుకెళ్ళలేరు. మన ప్రశాంతత మన చేతుల్లోనే ఉంది, ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు. అన్లెస్ అంటిల్ యూ ఓపెన్ ద డోర్స్. క్లోజ్ ద డోర్స్ టు దోస్ పీపుల్ who try to disturb your happiness, who try to disturb your peace. Always keep the peace and happiness with you. So it's on you. నీ మనసును ప్రశాంతతగా పెట్టుకోండి. దీనికి చాలా ఇంపార్టెంట్.
కొంచెం స్పిరిచువల్గా కనెక్ట్ కాండి, భగవంతుని నమ్ముకోండి, దానికి మించిన వేరే ఆన్సరే లేదు. రెండోది, కొంచెం హెల్త్ ఇష్యూస్ పైన అవేర్నెస్ పెంచుకోండి. మీ రొటీన్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. టేక్ ద రైట్ ఫుడ్. దీన్ని ఒక మాట చెప్తాను నేను, ఆహార విహార స్వ అధ్యాయన అంటారు. ఆహార విహార స్వ అధ్యాయన, మంచి ఆహారం తింటూ చక్కగా విహరిస్తూ, ప్రకృతితో విహరిస్తూ, చుట్టుపక్కల ఉన్నటువంటి మంచి వ్యక్తులతో సత్సంగం చేస్తూ, మంచి మంచి విషయాలని, పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి విషయాలని, మంచి మంచి పుస్తకాలతో విహరిస్తూ, మంచి మంచి విశేషాలతో విహరిస్తూ, ఇలాంటి మంచి విషయాలను అందించే యూట్యూబ్ ఛానళ్లతో విహరిస్తూ, ఆహార విహార స్వ అధ్యాయన, సొంతంగా నేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అప్పుడు ఎవ్వరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయలేరు. అప్పుడు ఎవరు కూడా మన యొక్క హ్యాపీనెస్ని తీసుకెళ్ళలేరు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ వరల్డ్. నీ ప్రపంచాన్ని నువ్వు నిర్మించుకున్నావు, నీ దుర్గాన్ని నువ్వు నిర్మించుకున్నావు, నీ శక్తిని నువ్వు పెంపొందించుకుంటున్నావు. ఎవరయ్యా నిన్న ఆపేది? సో ఇట్స్ ఆన్ యూ. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్మైల్, ఒక చిన్న చిరునవ్వు. దేనికో తెలుసా? నీకున్న సమస్యలను చూసి కాదు. ఈ ప్రపంచంలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ నా మీద లేవు. నాకున్నవి చాలా చిన్నవి, ఇది పెద్ద ప్రాబ్లమే కాదు. ప్రపంచంలో చాలామందికి 3 పూట్ల భోజనం దొరకడం లేదు. లక్కీలీ నీకు ఆ ప్రాబ్లం లేదు, కనీసం 3 పూట్ల భోజనం దొరుకుతుంది. ప్రపంచంలో ఎంతో పెద్ద కుబేరులు కూడా అప్పుల్లో పూరుకుపోయి బాధల్లో కష్టాల్లో ఉంటున్నారు. ఇంచుమించు నీకు అంత పెద్ద కష్టాలైతే లేకపోవచ్చు. ప్రపంచంలో చాలామందికి తల్లిదండ్రులు లేక బాధలో కూరుకుపోతున్నారు. నీకేమయ్యా అదృష్టవంతుడు, తల్లిదండ్రులను ఎదురుగా చూసుకోగలుగుతున్నావు. ఇంకేం కావాలా? సో కీప్ స్మైల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. నీకోసమే, ఎవరి కోసమో కానే కాదు. ఇట్స్ ఫర్ యూ. నీ కోసం నవ్వు, నీ ఆరోగ్యం కోసం నవ్వు, నీ ఉన్నతి కోసం నవ్వు, నీ ప్రపంచం కోసం నవ్వు. నీలోనే ఉంది నీ ప్రపంచం. ఆ చిరునవ్వు నేను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సో హ్యావ్ లిటిల్ ఫన్. ఎలా ఉండాలంటే ఆ ఫన్ ఎవరి మీదనో కాదు, నీ మీద నువ్వు ఫన్ చేసుకోగలగాల, అంత హ్యాపీగా ఉండగలగాల. సో ఆల్వేస్ కీప్ హ్యాపీనెస్ విత్ యూ, స్మైల్. సో ఫైనలీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్, ఈ 7 స్టెప్స్, ద 7 రూల్స్ ఆఫ్ లివింగ్ హ్యాపీ. ఈ రూల్స్లో మొట్టమొదటిగా, లెట్ ఇట్ గో, ఇగ్నోర్ దెమ్, గివ్ ఇట్ టైమ్, డోంట్ కంపేర్, స్టే కామ్, ఇట్స్ ఆన్ యూ, అండ్ ఫైనల్లీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. డాక్టర్ కాసిగారి ప్రసాద్. జై హింద్, జై భారత్.